పెద్దలందరికీ కూడా మరొక్కసారి స్వాగతం. ముఖ్యంగా ఈ సభ పుస్తక నిర్వహణ అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం కోసం ఈరోజు సభను ఏర్పాటు చేసుకున్నాం. అయితే మొన్నటి దినం జాతీయ స్థాయిలో అంతర్జాతీయంగా మార్క్సిస్టుగా మేధావిగా అనేక ఉద్యమాల్లో జాతీయ స్థాయిలో పాల్గొనడమే కాకుండా తిరుపతి నగరంలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలకు కూడా పాల్గొని కొన్ని వేల మందిని ఉత్తేజపరిచి చైతన్యవంతులు చేయడంలో ఉపన్యాసకుడిగా, రచయితగా, ఎడిటోరియల్ రాసేటువంటి వ్యక్తిగా మీకు అందరికీ తెలుసు సీతారాం యేచూరి గారు మరి మొన్న చనిపోవడం తెలిసింది. ఆ సందర్భంగా మనం కూడా ఈనాటి సభను సందర్భంగా మనం పెద్దలందరి సూచన మేరకు, సలహా మేరకు 2 నిమిషాలు మనం మౌనం పాటిస్తూ భగవతు అర్హతు సమ్మా సంబుద్ధస్స నమో తస్స భగవతు అర్హతు సమ్మా సంబుద్ధస్స బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ద్వితీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి తృతీయంపి బుద్ధం శరణం గచ్ఛామి ధమ్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి ప్రాణాతిపతా వేదమణి సిక్కాపదం సమాధియామి అదిన్నదానా వేదమణి సిక్కాపదం సమాధియామి కామేషు మిచ్ఛాచార వేదమణి సిక్కాపదం సమాధియామి ముసావాదా వేదమణి సిక్కాపదం సమాధియామి సురామేరయమచ్చ పమాదట్టానా వేదమణి సిక్కాపదం సమాధియామి సప్తపాపస్య అపరతం కుశలస్య ఉపసంపదా. అందరికి ఇవ్వాలి సార్. మీరు ఈ పక్క ఉండి, మీరు ఈ పక్క ఉండండి సార్. ఇక్కడ కావచ్చు, అనేక ప్రాంతాల్లో ఒక ఉద్యమంగా ఈ సాహిత్యాన్ని సమాజానికి అందించడానికి ఒక గట్టి ప్రయత్నమే జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు ఇంతమంది మీరందరూ కూడా చాలా విలువైనటువంటి సమయాన్ని ఈరోజు వెచ్చించి శ్రీ డాక్టర్ సత్యనారాయణ గారు, ఇది మన తిరుపతికి 6వ ఓపెనింగ్గా పుస్తకం పరిచయంగా రాజమండ్రి, పార్వతీపురం, వైజాగ్, హైదరాబాద్, రవీంద్ర భారతి చాలా గొప్పవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు, మేధావులు, ఆలోచన పరులు, రచయితలు అందరూ కూడా ఈ పుస్తకం కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా ఈ పుస్తకాన్ని ప్రచారం చేయడానికి చాలా పెద్ద ఎత్తున 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. సో బుద్ధుడికి సంబంధించినటువంటి వాస్తవాల్ని నవల రూపంలో రావడం అనేది రచనలు చాలా మంది చేస్తూ ఉంటారు. రచనలు చాలా మంది రాసి ప్రింట్ చేసి సాహిత్యాన్ని అందించడం వేరు.
కానీ ఒక నవల రూపంలో రాయాలనేటువంటి ఒక ఆలోచన మరి బండి సత్యనారాయణ గారు ఆలోచించి ఈ పుస్తకాన్ని నవల రూపంలో కూడా ప్రజలకి అందించాలా. సాహిత్య మిత్రులకు, రచయితలకు, కవులకు, కళాకారులకు అక్కడక్కడ వేళ్ల పైన లెక్కేసేటువంటి పరిస్థితి చాలా తక్కువ. కానీ ఈ మధ్య కాలంలో పుస్తకాల రూపంలో కానివ్వండి, చర్చ రూపంలో కానివ్వండి, సభలు కానివ్వండి, సమావేశాల్లో కాస్త అక్కడక్కడ మనకు కనబడతా ఉంది. అందులో భాగంగానే మనం ఈవేళ తిరుపతిలో కూడా నిర్వాణ అనేటువంటి నవల పుస్తకాన్ని బొర్రా గోవర్ధన్ గారు మనకేం కొత్త ఏం కాదు, తిరుపతికి చాలా సార్లు వచ్చారు సార్. యూనివర్సిటీ కావచ్చు, అంబేద్కర్ భవన్ కావచ్చు, యూత్ హాస్టల్ కావచ్చు, ఇట్లా పెట్టినటువంటి ప్రాంతాల్లో ఈవేళ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా బుద్ధిజం పైన మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా మనం బొర్రా గోవర్ధన్ గారు తెలుసుకోవచ్చు. రేపల్లిలో ఉంటారు సార్, రేపల్లి నుంచి వచ్చారు. తిరుపతిలో చాలా కార్యక్రమాల్లో సార్ పాల్గొన్న సందర్భాలు ఉన్నాయి. సో ఈరోజు వారు కవితా సంపుట్లు ప్రచురించారు. కవిత్వం బాగా రాస్తారు. సాహిత్య అధ్యయనం ఉంది. తెలుగు సాహిత్యంలో డాక్టరేట్ అయిన ఆకాశవాణిలో పనిచేశాడు కాబట్టి సరళ సుందరంగా రాయడము మాట్లాడడం అలవాటైనటువంటి వ్యక్తి. బుద్ధుని గురించినటువంటి కథలు మన అందరం కూడా చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. వాటిని ఒక క్రమ పద్ధతిలో తీసుకురావడము, చారిత్రక ప్రదేశాలని, వ్యక్తులని ఒక ఏకసూత్రంలో బంధించి ఒక నవల రూపంలో రాయడం. బుద్ధుని ఆసక్తి ఉన్నా లేకపోయినా ఒక నవలగా నేను చదివినా కూడా మొదలుపెడితే మీరు చివరిదాకా చదివించేటువంటి రచనా శైలి అందులో ఉంది. మరీ ముఖ్యంగా మనం ఎన్నో పుస్తకాలు తిరగేస్తే సారాంశంగా లభించేటువంటి బుద్ధ ప్రబోధాలని, ఆయన ఉపన్యాసాలని, ఆయన అనుచరగణం చేసినటువంటి ప్రసంగాలని కానివ్వండి, చాలా సందర్భోచితంగా, సంక్షిప్తంగా, చదువుతూనే అర్థమయ్యే విధంగా మనందరం కూడా, మనము ఏ మతము, ఏ ధర్మానికి ఏ మతానికి చెందినటువంటి వాళ్ళం కూడా బుద్ధుని ప్రభావం ఎలా ఉంటుంది అంటే ఆయన ఆలోచన ధోరణి కానీ అంత స్పష్టంగా, నిక్కచ్చిగా, ధర్మబద్ధంగా ఆలోచన చేయడము, జీవించడము, బోధించడము, అనేక జీవితంలో ఎదురైన అనేటువంటి సవాళ్ళు కానివ్వండి, సందర్భాలు కానివ్వండి, పరిస్థితుల్ని ఆయన ఎలా ఎదుర్కొన్నాడు, ఎంత సంయమనంతో ఎదుర్కొన్నాడు. అలా నడిపించుకుంటూ చివరిదాకా తీసుకొచ్చి ఏ తల్లిదండ్రులనైతే వదిలిపెట్టి వస్తాడో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆయన పక్షంలో చేరడం. అందులో ఉండే వివాదాలు కూడా ఉన్నాయి. కొంతమంది కవులు చాలామంది న్యాయం మీద, స్త్రీల హక్కుల మీద మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మాట్లాడినటువంటి బుద్ధుని గురించి ఈ నవల రాసినారని తెలిసి రావడం జరిగింది. రచయితకు ధన్యవాదాలు. ఎందుకంటే నవల వేరు, చరిత్ర వేరు. నవలలో కల్పనలు ఉంటాయి, కానీ చరిత్ర నగ్న సత్యాల పుట్ట. ఈ నగ్న సత్యాలను పాఠకునికి ముందుకు తీసుకెళ్ళేటప్పుడు ఇది మొట్టమొదటిది. దుఃఖానికి కారణం తృష్ణ, ఇది రెండవది. దుఃఖ నివారణ ఉంది, మూడవది. దుఃఖ నివారణకు అనుసరించిన మార్గాలు అష్టాంగ మార్గాలు, ఇది నాలుగవది. ఈ 4 మార్గాలను ఎవరైతే అనుసరిస్తారో బుద్ధ చరిత్ర ఒక మనకి జైన సాంప్రదాయంలో వినిపిస్తుంది, బౌద్ధంలో కనిపిస్తుంది. 2 సాంప్రదాయాల నిర్వాణ అనే పదం ఉంది. మనం ఎవరు చనిపోయినా ఇతర మతస్థులు నిర్యాణం అని పెడతాం. నిర్యాణానికి, నిర్వాణానికి ఒక ప్రధానమైన భేదం ఉంది. నిర్యా అంటే నిర్యతే అశ్రు అని చెప్పి అంటారు. ఏ కార్యం వల్ల మన కళ్ళు అశ్రువులు రాలుస్తాయో అది నిర్యాణం, చావు. అది నిర్యాణం అంటే. బౌద్ధులు, ముఖ్యంగా బుద్ధుడు చావుని, ఆ చావుతోనే ఆయన సిద్ధాంతాన్ని ప్రారంభించాడు. చెప్పారు ఆ విషయాలన్నింటి కూడా. మళ్ళీ వాటన్నిటిలోకి నేను పోవాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. కొన్ని విషయాలు మాత్రం మనం ఇక్కడ అంతా ఆలోచన పరులు ఉన్నారు కాబట్టి మనం చర్చ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. వాస్తవంగా మేము చదువుకునేటప్పుడు గౌతమ బుద్ధుడి గురించి ఒక పాఠం ఉండేది మాకు. ఆ పాఠంలో
బౌద్ధం గురించి వివరిస్తూ కోర్కెలను జయించడమే దీంట్లో సారాంశం అని చెప్పాడు మాకు టీచరు. బుద్ధుడు ఒక చెట్టు కింద కూర్చొని ఆయన తపస్సు చేస్తే అక్కడ ఆయనకి జ్ఞానోదయం అయింది, అప్పటి నుంచి ఆయన గౌతమ బుద్ధుడు అయ్యాడు అని చెప్పి ఇది మేము నేర్చుకున్నది. గౌతమ బుద్ధుడు కోర్కెలు జయించడం అనేది అదేమన్నా అంత తేలికైనటువంటి పని. ప్రతిదీ కోరికే కదా. మానవుడు సచ్చేదాకా, పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా కోరిక లేని మానవుడు ఎవడు? దేన్ని కోరిక కాదంటాం, దేన్ని కోరిక అని అంటాము? దానికి నియమం ఏమన్నా ఉందా? ఈ విషయాలన్నింటి మీద నాకు చాలా పెద్ద ప్రశ్నలన్నీ ఉండేటివి. నేను మార్క్సిస్ట్ పార్టీలోకి వచ్చిన తర్వాతనే బుద్ధుడి యొక్క గొప్పతనాన్ని నేను బాగా అర్థం చేసుకోగలిగాను. కారణం ఏమంటే ఇది 2600 సంవత్సరాల కిందట మన భారతదేశంలో ప్రారంభించినటువంటి అతి ప్రాచీనమైనటువంటి మతం. ఏదో ఆషామాషిగా ఉన్నటువంటి చరిత్ర ఉన్నటువంటిది కూడా కాదు. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 6వ శతాబ్దం దాకా, అంటే 1000 సంవత్సరాల పాటు ఒక అధికారిక మతంగా చలామణైనటువంటిది. ఇదేదో ఆషామాషి మతం కూడా కాదు. ఇవన్నీ ఆచరించడం కష్టమైతే 1000 ఏళ్ల పాటు ప్రజలు ఎందుకు ఆచరించారు? ఆ రోజు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు అర్థం కాకపోతే ఇది కష్టమని, అంత తేలికైనటువంటి విషయం కాదని మాట్లాడుకుంటాం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పశువులు వ్యవసాయానికి కాదు, యజ్ఞయాగాదుల్లో వండి తినుకోవడానికి పశువులు. వ్యవసాయానికి రాతి నాగళ్ళని 15 మంది పెట్టుకొని దున్నితే అది వ్యవసాయం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి అది, ఆ రోజున్న సామాజిక పరిస్థితి అది. వీటన్నిటినీ ప్రత్యక్షంగా చూశాడు గౌతమ బుద్ధుడు. ఒక రాజకుటుంబంలో రాజుగా చలామణి అవ్వాల్సినటువంటి వాడు ఏదో ఒక చావును చూసి, ముసలితనాన్ని చూసి, లేదంటే చిన్న చిన్న ఘర్షణలు చూసి, లేదా రాజ్యాల మధ్య తగాదం చూసి ఆయన గౌతమ బుద్ధుడు గాల. వీటన్నిటినీ ప్రత్యక్షంగా చూశారు. ఆ రోజు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు అర్థం కాకపోతే బౌద్ధం మనకు అర్థం కాదు. వాస్తవంగా ఈ దేశంలో తర్కాన్ని, తత్వశాస్త్రాన్ని ఒక విశేషమైన, దాన్ని ఏమంటాం, గరిష్టమైనటువంటి స్థాయికి భారతదేశంలో తీసుకుపోయింది బౌద్ధం. అది అన్నిటికంటే కీలకమైనటువంటి అంశం. మనం ఏమనుకుంటాము, తత్వశాస్త్రానికి అంతా కేంద్రం జర్మన్ దేశం, జర్మనీలో మార్క్స్ సృష్టించేదాకా దానికి ముందు జరిగినటువంటి ఫియర్బాక్, హెగెల్, దేలా, దానికి పూర్వం ఉన్నటువంటి 60-65 మంది ఫిలాసఫర్స్, వాళ్ళ యొక్క పరిశోధనలు, లేదంటే వాళ్ళు ఏ రకంగా విశ్లేషణ చేశారు, వీటన్నిటి మీద మనం మాట్లాడుకుంటాం. స్వామి వివేకానందుడు కూడా చెప్పారు, సర్వేపల్లి రాధాకృష్ణన్ కూడా చెప్పాడు, ఈ దేశం ఆధ్యాత్మిక వారసత్వ సంపద కలిగినటువంటి గొప్ప దేశం ఈ భారతదేశం అని. ఎప్పుడు కాదు, మన దేశంలో దర్శనాలన్నింటినీ మనం పరిశీలన చేసిన, మతాలన్నింటినీ పరిశీలన చేసిన, భౌతికవాదమే పవర్ఫుల్ రోల్ ప్లే చేసింది ఈ భారతదేశంలో. ఇది అన్నిటికంటే కీలకమైనది. ఇప్పుడు చరిత్ర అంటే ఏందనంటే పురాణ గాథలు, పౌరాణిక గాథలు, ఇదే చరిత్రగా ప్రచారం చేస్తున్నారు. దీన్నే నమ్మి ఈరోజు పాఠ్యపుస్తకాలలో వాటిని చరిత్రగా బోధిస్తున్న దౌర్భాగ్యకరమైనటువంటి స్థితికి చేరింది దేశం. నలంద విశ్వవిద్యాలయం, లేదంటే తక్షశిల, ఈ విశ్వవిద్యాలయాన్నింటిలో బౌద్ధం బోధించేవాళ్ళు. ఎక్కడెక్కడి నుంచి వచ్చేవాళ్ళు? దేశ విదేశాల నుంచి మేధావులుగా ఉన్నటువంటి వాళ్ళు, శక్తి కలిగినటువంటి వాళ్ళు, జ్ఞాన సంపన్నులు, ఇట్లాంటి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకొని పోయేవాళ్ళు. అట్లాంటి దేశంలో బౌద్ధం కనుమరుగైపోవడానికి కారణమేమి? 1000 సంవత్సరాల పాటు ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర కలిగినటువంటి బౌద్ధం ఈరోజు అంతర్ధానం అయిపోయింది. మనకు ఎక్కడ కనిపిస్తుంది? మహారాష్ట్రలో దళితుల్లో 97% బౌద్ధులు ఉన్నారు. గుజరాత్లో ఇటీవల 5 లక్షల మంది ఒకేసారి మేము బౌద్ధం స్వీకరిస్తామంటే పెద్ద చర్చ జరగల భారతదేశంలో. కానీ 5 లక్షల మంది ఎందుకోసం బౌద్ధాన్ని స్వీకరించారు?
ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలంటే భారతదేశ చరిత్రను అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మనకు రెండు రకాల పార్శ్వాలు కనిపిస్తాయి భారతదేశంలో. వేదాలని ప్రామాణికంగా అంగీకరించేటివి, వేదాలని ప్రామాణికంగా అంగీకరించకుండా వ్యతిరేకించేటివి. వేదాలని ప్రామాణికంగా అంగీకరించిన దర్శనాలు కొన్ని అయితే దాన్ని వ్యతిరేకించినటివి చార్వాకులు లేదా లోకాయతులు, జైనులు, జైన మతం, బౌద్ధ మతం. బౌద్ధం భౌతికవాదాన్ని కీలకమైనటువంటి అంశంగా తీసుకొని చర్చను చేసింది. ఏ రోజు బౌద్ధ మతం దేవుడు, పరలోకము లేదా వీటన్నిటి గురించి ఆయన ఎప్పుడూ చెప్పలా, దాన్ని అంతా నిరాకరిస్తూ వస్తాడు. ఈరోజు ఈ కష్టాలన్నిటికీ కారణం ఎక్కడో ఒక ఆయన కూర్చొని ఆయన చెప్తున్నాడు, దాని కారణంగా ఈ కష్టాలన్నీ వచ్చినాయని చెప్పే వాదాన్ని ఏ రోజు అంగీకరించాల. వీటన్నిటికీ కారణం ఇక్కడే ఉంది, దీన్ని ప్రశ్నించాలా, ఎదుర్కోవాలనేది చెప్పాడు. 15 మంది రాగి దాన్ని రాతి నాగళ్లను దున్నుతుంటే ఇది కాదు చేయాల్సింది, పశువధ ఆపి యజ్ఞయాగాదుల పేరుతో పశువులను తీసుకువచ్చి కోసి తినేసేది కాదు చేయాల్సింది, వాటిని వ్యవసాయానికి వినియోగించండి అని చెప్పాడు. అది చాలా మందికి నచ్చింది, శూద్రులందరికీ బ్రహ్మాండంగా నచ్చింది. అందుకని ఈ మతం చాలా ఆయన చెప్తున్నటువంటిది ఆహా ఓహో అన్నట్టుగా ఉంది. ఎందుకనంటే ప్రతినిత్యం వాడు పడుతున్నటువంటి బాధ, శూద్రుడు అనేవాడు తన పైన ఉన్నటువంటి వాళ్ళకి సౌకర్యాల కోసమే పుట్టినటువంటి ఒక వస్తువు, వాడు ఒక రాతి నాగల్లాగానే వీడు ఒక వస్తువు. ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాడికి భిన్నమైనటువంటి పిలుపు బౌద్ధ మతం ఇచ్చింది. ఈ దేశంలో అందరూ సమానులే అని అష్టాంగ మార్గాలు అని చెప్పినటువంటి విషయం మనం ఆ పదాలన్నీ అర్థం కాదు. అష్టాంగ మార్గాల్లో ఉన్న సారాంశం ఏమి, నిర్వాణ ఉద్దేశం ఏంది, ప్రకృతిని సరిగ్గా అర్థం చేసుకొని ప్రకృతి చెప్పిన పద్ధతిలో మీరు జీవిస్తే నిర్వాణ అని చెప్పాడు గౌతమ బుద్ధుడు. వీటన్నిటినీ ఆ 8 అంశాల్లో కూడా ప్రతిదానికి ముందర సరైన జ్ఞానం, సరైన పని, సరైన నిశ్చయం, సరైన జీవన విధానం, ఇవన్నీ కూడా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే సరైన ఎందుకు చెప్పాడంటే అప్పటికే అన్ని రకాల వ్యవహారాలు నడిచిపోయినాయి. దేవుళ్ళ పేరుతో, రకరకాల భూతాల పేరుతో, మంత్రాల పేరుతో, తంత్రాల పేరుతో ఎన్ని రకాలుగా ప్రజల్ని కట్టిపడేయాలనో అన్ని రకాల పాలకవర్గ భావజాలం నింపేస్తున్నటువంటి కాలంలో భిన్నమైనటువంటి పద్ధతిలో గౌతమ బుద్ధుడు భారతదేశంలో ఆవిష్కరించబడ్డాడు. ఆయన సిద్ధాంతం ఆవిష్కరించబడింది. గతంలో ఉన్నటువంటి అన్ని అంశాలని పూర్వపక్షం చేశాడు. పూర్వపక్షం చేయడం అంటే వాటిని ప్రశ్నించాడు. అవి ఎట్లా తప్పో ఆయన నిరూపించినాడు. ఇది ప్రజలకు ఎట్లా అనవసరమో ఆయన నిరూపించాడు. నిరూపించడమే కాదు, ఆచరణలో ఈ రకంగా ఉండాలని ఒక సిద్ధాంతం చెప్పాడు ఆయన. పూర్వపక్షం చేయడమే కాదు, ఒక సిద్ధాంతాన్ని ఆచరణకు ఉపయోగపడేటట్టుగా తీసుకొచ్చినటువంటి మహనీయుడు కాబట్టే గౌతమ బుద్ధుడి యొక్క భావజాలం ఈ రోజుకి జీవించి ఉంది. ఇది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. లోకాయతులు కూడా చాలా పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు మన భారతదేశంలో. చార్వాకులు, లోకాయతులు ఇద్దరు ఒకటే. వాళ్ళేం మామూలు పోరాటం చేయలేదు దీనికి వ్యతిరేకంగా. ఒక్క లోకాయతులు దానికి సంబంధించినట్టు ఏమన్నా చదవాలంటే కూడా దొరకని పరిస్థితి కల్పించారు భారతదేశంలో. ఒక పుస్తకం లేదు. వాళ్ళకు వ్యతిరేకంగా రాసినట్టు పుంకాలుగా ఉన్నాయి. వాటన్నిటి ఆధారంగా ఈ రోజులో లోకాయతులు చెప్పినటువంటి సిద్ధాంతాన్ని అసలు వాళ్ళు ఏమి చేసి ఉంటారనేది అర్థమై వాళ్ళ గొప్పతనాన్ని గుర్తించింది. కోశాంబి భారతదేశ చరిత్రని అధ్యయనం చేసి ఇంకొక కోణంలో చూసేదాకా లోకాయతుల యొక్క ప్రాధాన్యత ఈ భారతదేశానికి అర్థం కాల. కోశాంబి లాంటి భారతదేశ చరిత్రని ఒక భిన్నంగా చూసినటువంటి వాళ్ళు లేదు. ఈ భారతదేశ చరిత్రను రచించిందంతా బ్రిటిష్ వాళ్ళు. అడుగడుగున భౌతికవాద దృష్టిని చంపడం కోసం, భౌతికవాదాన్ని లేకుండా చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం జరిగింది. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే బౌద్ధం గురించి తెలుసుకోవడం అంటే అంబేద్కర్ చెప్తాడు, హిందూ మతానికి బౌద్ధ మతానికి జరిగిన ఘర్షణే భారతదేశ చరిత్ర అని చెప్తాడు. గురజాడ ఏమని చెప్తాడు, దీన్ని ఎల్లలు దాటించేసి మతం ఆత్మహత్య చేసుకునేది భారతదేశంలో అని చెప్తాడు గురజాడ. ఇట్లాంటి విషయాలు మనం అనేకం చెప్పచ్చు. నేను చాలా విషయాలు దీని లోతుల్లోకి పోయి మాట్లాడడానికి నాకు సౌకర్యమైన ఇది కూడా ఉంది.
కానీ ఈరోజు మనమేం ఆలోచించాలి? బౌద్ధం చెప్పిన దాన్ని లేదా ఇప్పుడు సత్యనారాయణ గారు చాలా సులభ శైలిలో బాగా రాశాడు, దానికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదే మాదిరి మన గోవర్ధన్ గారు కూడా మంచి విశ్లేషణ చేశారు. బౌద్ధం గురించి మనం మాట్లాడుకొని బౌద్ధం చాలా మంచిది, గొప్పది, బ్రహ్మాండమైంది అనుకొని వెళ్ళిపోయి ఎక్కడికక్కడ ఉండడమా? ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను ఎదుర్కోవడమా? బౌద్ధం గురించి చర్చించడం అంటే వర్ణ వ్యవస్థని వ్యతిరేకించడం, మత భావనల్ని వ్యతిరేకించడం. ఈరోజు మత భావనలు రాజ్యం వెళ్తున్నాయి, వర్ణ వ్యవస్థ రాజ్యం వెళ్తుంది. తిరిగి మధ్యయుగాల గురించి చెప్పుకుంటాం మనం అంతా కూడా, మధ్యయుగాల్లో ఇది జరిగింది అది జరిగింది అని చెప్పి. ఈరోజు జరుగుతున్నదేమి? వీటికి వ్యతిరేకంగా ఆలోచించడం, ప్రశ్నించడం అంటే బౌద్ధాన్ని ఆచరించడమే. కాబట్టి ఇది అన్నిటికంటే కీలకమైనదిగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఉన్నటువంటి కండిషన్స్లో మనం బౌద్ధం యొక్క ప్రాధాన్యత, లేదంటే ఈరోజు దేశంలో నేను చెప్పిన అనేక ఆస్పెక్ట్స్లో బౌద్ధానికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఎట్లా ఉంది బౌద్ధం అనేదానికంటే కూడా బౌద్ధం ఆ రోజు చెప్పినటువంటి విషయాల్ని మనం ఆచరించడం అనేది చాలా అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడ కనపడకపోవచ్చు, 2600 సంవత్సరాల కిందట అంత ప్రాచీన మతం మన దేశంలో బలహీన పడిపోయినా ఈరోజు ఎన్ని దేశాల్లో ఆచరిస్తే, చైనాలో ఒక అధికారిక మతంగా ఉంది, ఇంకా బంగ్లాదేశ్లో మన పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉంది, నేపాల్లో ఉంది, లేదా ఈవెన్ చాలా దేశాల జపాన్లో ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం, శ్రీలంకలో చాలా, 1 2 కాదు కదా, ఇన్ని దేశాల్లో ఉన్నటువంటి ఈ మతాన్ని ఇక్కడ ఎందుకు చంపేశారు? బ్రాహ్మణాధిపత్యం, ఊరికే బ్రాహ్మణాధిపత్యం, ఇదేదో బ్రాహ్మణులకు వ్యతిరేకమైందని అనుకుంటారు. బ్రాహ్మణులకు వ్యతిరేకమైంది కాదు, బ్రాహ్మణ భావజాలానికి ఆ పదం మనం మార్చుకోవాలి. ఈ బ్రాహ్మణులు చాలా మంది ఏమనుకుంటా అంటే మాకు వ్యతిరేకం, కంచైలే గారు మాట్లాడితే ఇదేదో బ్రాహ్మణులు తిట్టేదానికోసం పెట్టినటువంటి మీటింగు, ఆ కులానికి సంబంధించిన సమస్య కాదు ఇది. బ్రాహ్మణ భావజాలం అంటేనే మీరంతా మా కాళ్ళ కింద ఉండండి. ఎందుకు బౌద్ధాన్ని రాజులు వ్యాపారులు అందరూ కూడా స్వీకరించి దాన్ని ఒక అధికారిక మతం చేసి అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధనుడు వీళ్ళందరూ కూడా ఎందుకు ఈ దేశంలో ప్రచారం చేసి గొప్ప మతంగా దాన్ని చెప్పారనంటే ఆ మతం చెప్పినటువంటి భావనల ఆధారంగా ఉత్పత్తి పెరిగింది, వ్యవసాయంలో బ్రహ్మాండమైన ఇది వచ్చింది, లాభాలు పెరిగినాయి, దేశంలో చాలా పెద్ద డిఫరెంట్ ఫలితాలు కనిపించినాయి. వీటన్నిటిని చూశారు రాజులు. కాబట్టి బౌద్ధం అనేది ఆ రోజు మన గోవర్ధన్ గారు చెప్పినట్టు రాజులందరూ కూడా బ్రాహ్మణాధిపత్యం మీద తిరుగుబాటు చేయడానికి ఇట్లాంటి అనేక కారణాలు. బౌద్ధమే సామాన్యమైనటువంటి ప్రయోజనం ఈ దేశానికి కలిగించాల, చాలా పెద్ద ప్రయోజనం కలిగించింది. ఇట్లాంటి వాళ్ళందరినీ చాలా పెద్ద ఎత్తున ఆకర్షించి ఈరోజు దేశంలో ఒక బలీయమైనటువంటి భావజాలాన్ని సృష్టించడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించింది. మళ్ళీ ఆ తర్వాత రోజుల్లో ఇప్పుడు 18 శాఖలుగా చీలిపోయిందని అన్నారు. మత భావనలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి బౌద్ధం, మత భావనలు వర్ణ వ్యవస్థకి మత భావనలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి బౌద్ధం, అదే వాటిని వ్యతిరేకిస్తూ పుట్టిన జైనం, అదే వ్యతిరేకిస్తూ పుట్టిన సిక్కు మతం, సూఫీ మతాలు కూడా చివరికి మత భావనలకి ఆచరించే మతాలుగా మార్చేయడం బ్రాహ్మణాధిపత్యం యొక్క రోల్ ఇక్కడ మనం గమనించాల్సింది. దశావతారాల్లో ఒకటిగా మార్చేశారు బుద్ధుణ్ణి. దేవుణ్ణే నిరాకరించి ఆ భావాన్ని నిరాకరించినటువంటి బుద్ధుణ్ణి కూడా దశావతారాల్లో ఒకటి చేసేశారు. ఈరోజు ఈ దేశంలో బ్రాహ్మణాధిపత్యానికి ఉన్నటువంటి పట్టు అట్లాంటిది. దీన్ని ఎట్లా చూడాలా, ఎట్లా వ్యతిరేకించాలా, వీటన్నింటినీ ఎట్లా ఎదుర్కోవాలా అనేది ఈరోజు చాలా పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం మన దొమ్మపు గోవర్ధన్ గారు చెప్పినట్లు అధ్యయనం చేయడం అని చాలా కీలకమైంది. అధ్యయనం చేసేటప్పుడు కూడా సులభ శైలిలో ఇట్లాంటి వాటిని చదవడం ద్వారా మాత్రమే అర్థమవుతుంది తప్ప మరొక మార్గమే లేదు. మనం భక్తి ఉద్యమం చూసుకున్న అదే మనకు కనిపిస్తుంది. భక్తి ఉద్యమం 500 ఏళ్ల కిందటిది. ఈరోజు గౌతమ బుద్ధుడు చెప్పింది 2600 సంవత్సరాల కిందటిది. ఏమి సామాన్యమైనటువంటిదా? ఆ రోజుల్లో ఆయన దేవుణ్ణి నిరాకరించి లేదా మా భౌతికవాదాన్ని చెప్పి పోరాటానికి సన్నద్ధం చేసి ప్రజలందరినీ వీధుల్లోకి తీసుకొని వచ్చి దానికి ఒక అధికారిక మతం చేయడం అంటే సాధారణమైనటువంటి విషయమా? ఆయన ఇప్పుడు జంతు హింసను వద్దన్నాడు తప్ప మాంసాన్ని తినొద్దని చెప్పలా. నేను ఇంత మునుపు ఆరంభంలో చెప్పింది, కోరికలు వద్దు అని అంటే అన్నీ త్యజించేసి
ఇంకా పెండ్లొద్దు, నాకు ఏమి తిన్నో ఏమి చేయకపోతే బలహీనపడి చచ్చిపోతాం అంతే. కోరికల్ని జయించడం అంటే ప్రకృతిని అర్థం చేసుకోమని చెప్పాడు ఆయన. ప్రకృతిని అర్థం చేసుకున్న తర్వాతనే రకరకాల సైద్ధాంతిక అంశాలు, అదేనా ఇంతకుముందు ఫిలాసఫికల్గా మనం చర్చించేదంతా ప్రకృతిని ఆధారం చేసుకునే గత్తార్కిక భౌతికవాదాన్ని సృష్టి జరిగింది. గతితార్కిక భౌతికవాదాన్ని ఆధారం చేసుకునే చారిత్రక భౌతికవాదం సృష్టి జరిగిందంటే ఆ సిద్ధాంతం రూపొందించబడింది. చారిత్రక భౌతికవాదాన్ని మనం రష్యాలో ప్రత్యక్షంగా చూసాం. చాలా చోట్ల మనకి ఏ చరిత్ర చూసినా, ఈ యుద్ధాలన్నీ చూసినా పీడితుడికి పాలకుడికి మధ్య జరుగుతున్నటువంటి పోరాటంగానే మనం అంతా చర్చించుకుంటాం. దీంట్లో కూడా సారాంశం అదే, ప్రతి దాంట్లో అదే సారాంశం మనకు కనిపిస్తుంది. కానీ దాన్ని అప్లై చేసేటప్పుడు చాలా పనికిమాలిన పద్ధతిలో చేస్తున్నటువంటిది మనకు ఒక ఇది. అది బౌద్ధానికి కూడా పట్టింది. హీనయానం, దేవుడు కాదు మనిషి అని చెప్పింది హీనయానంలో. మహాయానంలో ఏమని చెప్పింది? మొత్తం దేవుడే అని చెప్పి 14వ శతాబ్దం వచ్చేటప్పటికి నాగార్జునుడు శూన్యవాదం తీసుకొని వచ్చేసి దాన్ని ఒక భావవాదంగా, అసలు గౌతమ బుద్ధుడు ఎందుకోసం దీన్ని ప్రారంభించాడో పూర్తి రివర్స్లో దాన్ని మార్చేశారు. మళ్ళీ పూర్తిగా రివర్స్లో చేసేశాడు. వజ్రయానానికి సంబంధించి ఆడుకొస్తే మంత్రాలు తంత్రాలు అయిపోయింది. ఇదే చెప్పింది బుద్ధుడు. గౌతమ బుద్ధుడు ఈ రకమైనటువంటిది ఎక్కడా చెప్పలా, ఏ సందర్భంలోనూ చెప్పలా. కాబట్టి వీటన్నిటినీ ప్రాపర్గా మనం అర్థం చేసుకొని వీటిలో స్పిరిట్ని క్యారీ చేయడానికి ఇట్లాంటి ఆలోచన పరులు అందరూ ఉన్నటువంటి ఇట్లాంటి చోట ఇట్లాంటి చర్చలు అనేకం జరగాలి. అంత మునుపు మన అంజయ్ గారు చెప్పినట్టుగా ఇట్లాంటి చర్చలు మనలాంటి వాళ్ళ మధ్యన ఏదో ఇంత మునుపు గోవర్ధన్ గారు ఇలాంటి వాళ్ళందరూ ఎందుకు ఆలోచించాలా, ఒకటిగా ఉండాలని అంటే సాధారణ ప్రజలను ఇట్లాంటి చెప్పి ఇప్పుడు ఒప్పించగలిగే పరిస్థితి ఉందా? వినాయక చవితి మన జరిగింది, ఏ రకంగా జరుగుతూ ఉంది? నిద్రపోలా. నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఒక 2 నిమిషాలే మాట్లాడతాను, ఎక్కువ రివ్యూ వచ్చింది కొత్త ఋతువు అనే కవితా సంపుటి మీద. ఆ రివ్యూ కింద అడ్రస్ ఉంటుంది కదా, ఆ అడ్రస్ చూసి అంజయ్ గారు నాకు విశాఖపట్నానికి లెటర్ రాసి ఆ లెటర్లో 100 రూపాయలు పెట్టి ఆ పుస్తకం పంపించమని అడిగి తీసుకున్నారు. అప్పటి నుంచి నాకు ఈ ఆర్పి అని అంజయ్ గారిని అంటాను, నేను ఆయన ఫేస్బుక్ ద్వారా నేను ఫాలోఅప్ చేస్తున్నాను. మళ్ళీ చాలా తర్వాత, ఇంచుమించు 30 ఏళ్ల తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళీ ఈ సభలో మీ అందరినీ కలవడం, అంజయ్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయమని నేను నిజంగానే 3 నెలల నుంచి గోల పెట్టాను. మరి ఎవరొకరు సాధనమున పనులు సమకూర ధరలు అని చెప్పి ఇక్కడే వేమన గారి పద్యం ఉంది. అటువంటి సాధన చేశారు కాబట్టి అంజయ్ గారు ఎంతో ప్రేమతోటి ఈ సభను ఏర్పాటు చేశారు. వారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ వయసులో 3 గంటలు లేచారు ఆయన. 3 నెలల సంగతి సరే వేధించాను. ఈరోజు 3 గంటలు లేచి పెద్దలు గోవర్ధన్ గారిని తీసుకొచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి ఆ తర్వాత మళ్ళీ నా కోసం రైల్వే స్టేషన్కి వచ్చి ఎవరు చేస్తారో ఈ వయసులో, ఈ రోజుల్లో ప్రతి వాళ్ళకి సమయం 24 గంటలే, సమయం అస్సలు ఉండడం లేదు. బోళ్ళు పనులు, బోళ్ళు వ్యవహారాలు, సంక్లిష్టమైన జీవన విధానం. ఆ విధానంలో ప్రేమకి స్నేహానికి ఎంత విలువిచ్చిన అంజయ్ గారిని మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా మల్లేశ్వర గారు మీకు కలిసి పనిచేసామని చెప్పి ఎంతో, ఇక మరి జడ్జి అంటే మామూలు విషయం కాదు, పెద్దవారు. నేను మా పక్కన కూర్చున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. మాస్టర్ ఆఫ్ ఆల్ సైన్సెస్, వారికి అన్ని శాస్త్రాలు తెలుసుంటే తప్ప ఒక సక్సెస్ఫుల్ జడ్జి కాలేరు. వారు కూడా గురప్ప గారు ఈ సభలో ఉండటం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మురళి గారు, మన నాగార్జున గారు, దామోదర్ గారు, వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక గోవర్ధన్ గారు, అశోకుడి రాజ్యంలో జీడిపి ఎంత ఉందో మనకు తెలియదు, వారికి తెలుసు. 31% ఉంది. అశోకుడి కాలంలో జీడిపి 31% ఉంది. మన ఎవరికైనా తెలుసు? నేను తెలియదని అంటున్నాను, మీ ఎవరికే తెలియదు. నేను చదువుకున్నాను, వారి ఇవన్నీ విన్నాను, వారు చెప్పిన విషయం అది. అలాగే రాహుల్ సాంకృత్యం గురించి మనందరికీ తెలుసు. ఆయన అసలు పేరు అది, మూడో పేరు అంటారు గోవర్ధన్ గారు. ఇలా చాలా విషయాలు ఇప్పుడు ఇంచుమించు మన అంజయ్ గారు చెప్పినట్టు 90 నిమిషాలు నిలబడి మాట్లాడారు. వైజాగ్లో డాక్టర్ మాటు శ్రీనివాస గారు దయాశోకం అని చెప్పి ఒక లాంగ్ పోయం రాస్తే, ఆ పోయం ఆవిష్కరణకి నేను ఉన్నాను, సభలో ఉన్నాను. మా పాప వారితో పాటు వేదిక మీద కూర్చుంది, మా పెద్ద అమ్మాయి. ఆ సభకి అనకాపల్లి ఎంపీ గారిని ఆహ్వానించాం. ఆవిడ ట్రాఫిక్లో ఇరుక్కోవడం వల్ల రావడం వల్ల 2 గంటల్లో ఆలస్యంగా వచ్చింది. 2 గంటలు కూడా వారు మాట్లాడుతూనే ఉన్నారు.
బౌద్ధం గురించి. అటువంటి ఉభయ రాష్ట్రాల్లోనే ఆ మాటకు వస్తే భారతదేశంలో మనకున్న ఒకే ఒక బౌద్ధ వాంగ్మయం గురించి లోతైన విశ్లేషణ, లోతైన జ్ఞానం గల గొప్ప బౌద్ధ రచయిత వర్ర గోత్రి గారి సోదరులు. వారు శతాధిక గ్రంథకర్త. నాకు ఇది మొదటి గ్రంథం. నేను వచ్చిన కవితలు చాలా రాసిన, అది వేరే విషయం. ఈ విషయానికి సంబంధించి ఈ పుస్తకం నా మొదటి నవల. ఈ నవల ఎందుకు రాశానంటే అందరికీ అర్థం కావాలి. బౌద్ధ దర్శనం చూసాం, బాబాసాహెబ్ బౌద్ధానిక్ ధర్మ చదివాము, అశ్వఘోష అనుభవాలు చదివాము. ఏది చదివినా కూడా ఒక టెక్స్ట్ లాగా ఉంటుంది, కోర్ సబ్జెక్ట్ లాగా ఉంటుంది. అందరికీ, చిన్నవాళ్ళకి కూడా, ఒక 10th ఫెయిల్ అయిన వాళ్ళకి, ఈ గురుకునికి అందరికీ అర్థం అవ్వాలని చెప్పేసి ఇదైతే నవల అనేది జనరంజకంగా ఉంటుంది కాబట్టి ఆ భాగాన్ని నేను ఎన్నుకుని నవల రాయటం జరిగింది.